కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి గోదావరి నది జలాలను ఆంధ్రకు తరలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్రకు నిరసనగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్నో లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయని ఈ ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. మొన్న అసెంబ్లీలో రాజకీయ కక్షతోటి కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, బీఆర్ఎస్ పార్టీ మీద అపవాదాలు వేసి ఘోష్ కమిషన్ అనే పేరుతోటి ఒక తప్పుడు రిపోర్టును తెప్పించుకొని ఆ కమిషను పీసీ కమిషన్ గా వాళ్ళు చెప్పిందే ఆ కమిషన్ లో వెల్లవించుకుంటూ కొన్ని తప్పుడు ఆరోపణలు చేసినారు. సభలో చర్చ పెట్టినప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి సమాధానం తీసుకోవాలి, సరైన సమాధానం. వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాత వీళ్ళు తీసుకునే నిర్ణయం ఏదన్నా ఉంటే తీసుకోవాలి. కానీ హరీష్ రావు గారు సమాధానాలు చెప్తున్నప్పుడు సుమారుగా 38 నుంచి 40 సార్లు అడ్డుపడి మంత్రులు, ముఖ్యమంత్రి ఎవరికి దోషే విధంగా వాళ్ళు ఎమ్మెల్యేలు అడ్డుపడి మొత్తం కాలాన్ని వృధాగా అయ్యే విధంగా చూసినారు. చివరికి ఏం చేసినారు, కాలం నీ సమయం అయిపోయింది, నువ్వు మాట్లాడలేదని మైక్ కట్ చేసినారు. అయినా కానీ ఇచ్చిన సమయంలో ఒక అభిమన్యులాగా పోరాటం చేసి, వీరోచిత పోరాటం చేసి, ఆ పోరాటాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా అభిమన్యుడంటే గిట్ల ఉండే అప్పుడు అని అభిమన్యుని కల్పించే విధంగా తను చేసిన పోరాటాన్ని అభివర్ణించారు.